ఒక్కటి గుర్తుంచుకోండి, నిజంగా వచ్చింది ఎన్టీఆర్ అన్న తుఫాన్ వచ్చింది. ప్రతి రోజు మైండ్ బ్లోయింగ్. రాయలసీమలో ఈసారి నరకడం చూపించాం, ఈసారి నుంచి కాల్పులు అంటే ఏందో వారంటీ ఏందో చూపిస్తాం. ఆ లుక్స్ లుక్స్ అన్న నంబర్ 1 ఉన్నదన్న. అరాచకం. ఇండియాని షేక్ చేస్తాడు, ఇండియాని కాదు వరల్డ్ షేక్ చేస్తాడు ఇండియా. ఇప్పుడు ప్రస్తుతం మనం వార్ 2 ట్రైలర్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మూసాపేట శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాం. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఆ వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందనేది వాళ్ళని తెలుసుకుందాం. తుఫాన్ వచ్చిందని ఒక్కటి గుర్తుంచుకోండి, నిజంగా వచ్చింది ఎన్టీఆర్ అన్న తుఫాన్ వచ్చింది. పంట పెట్టాడు ఊరికటి కింద స్క్రీన్లు పగిలిపోతాయి, స్క్రీన్లు పగలు తగ్గుతా పంట పెడతాం. కొడకలారు కొక్కండి, రోడ్డు మీద పంట పెడతాం. ఆ లుక్స్ ఎవడో ఆటరాకొచ్చిపోతే అసలు ఎన్టీఆర్ ఉంది. ఎన్టీఆర్ బాడీ అసలు మెంటల్ మ్యాచెస్ excellent. NTR is excellent, but NTR dominated very well. Some of the scenes excellent. Jai NTR. అరాచకం. ఇండియాని షేక్ చేస్తాడు, ఇండియాని కాదు వరల్డ్ షేక్ చేస్తాడు ఎన్టీఆర్. కూలీని పంట పెడతాం కింద, కూలీ దాని అమ్మ కళ్ళు పంట పెడతాం కూలీని. మొత్తం లేచిపోతాయి అంతే. గంటలు కాదు మొత్తం లేచిపోతాయి అంతే. కూలీ ఉంది కదా మరి ఎలా? కూలీ కాదు గాల్లో పోతుంది, కూలీ గాల్లో పోతుంది మొత్తం. వాటు అంతే. సూపర్ వన్ మ్యాన్ షో. బాలీవుడ్ ఎంట్రీ మావాడు. కాలరాజు ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్. ప్రతి షాట్ పుష్పవన్నీ కాదన్నా. మేము కాలు ఎగరేస్తున్నాం అంటే మాకెవరితో కంపారిజన్ వద్దు. మేము ప్రతి దానికి కాలు ఎగరేస్తాం అంటే మా అన్న మాకు మాట ఇచ్చాడు. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేము కాలు ఎగరేసుకునే తిరుగుతాం. జై ఎన్టీఆర్. కూలీ వచ్చినా ఏం పర్లేదు, కొట్టేస్తుంది. ఫస్ట్ ట్రైలర్ లో ఎన్టీఆర్ కొంచెం స్క్రీన్ ప్రైజ్ తక్కువ ఉంది అది అన్నారు, కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ వేరే లెవెల్. సిక్స్ ప్యాక్ మాత్రం సూపర్ అంటాం. అప్పుడు ఎప్పుడో టెంపర్ లో చూసాం, అరవింద్ సమేతలో చూసాం, కానీ ఈ షాట్లు మాత్రం వేరే లెవెల్. అసలు ఎన్టీఆర్ కోసమే ఈ సినిమా ఉన్నట్టుంది. ఆ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. కూలీ సినిమా వస్తుంది కదా, కూలీ అన్న ఫ్రాంక్ చెప్తాను. టాలీవుడ్ మాత్రం కూలీ వైపు అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదన్న, ఎన్టీఆర్ ఫ్యాన్ వాటిని నిలబెడతారు, అది డెఫినెట్ గా. జై ఎన్టీఆర్. సూపర్ లోపల పిచ్చి ఉంది, చాలా హార్డ్ గా ఉంది. రేఖాడు పచ్చలు పట్టాది. కాల జై ఎన్టీఆర్ ట్రైలర్ ఎలా ఉందో వానమ్మ వార్ 2 మూవీ ఇంట్రెస్ట్ కొట్టేస్తుంది అన్న టూరీ కొని పోతుందన్న, వెళ్ళిపోతుందన్న. ఎవర్ 2 100 హిట్ కొట్టేస్తుంది, సూపర్ హిట్. రెస్పాన్స్ ఉందన్న. ఎవరైతే నార్మల్ వార్ 1 సినిమా చూసి వార్ 2కి వస్తారో వాడు కందదనమాట. ట్రైలర్ సూపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ గురించి. ఎక్సలెంట్ గా ఉన్నారు ఎన్టీఆర్ అయితే. సిక్స్ ప్యాక్ గ్రీక్ కార్డ్ కి చుక్కలు చూపించారు, డామినేట్ చేస్తారు, పక్కా డామినేట్ అవుతారు. సేమ్ టైం కూలీ వస్తుంది కదా మరి, అంటే చాలా మంది స్టార్స్ ఉన్నారు దాంట్లో. లేదు ఆయన బాగా చూస్తారు. సిక్స్ ప్యాక్ ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. అరవింద్ సమేత తర్వాత సిక్స్ ప్యాక్ ఇదే కదా. అవునవును.
చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చూపించాడు అయాన్ ముఖర్జీ అయితే. రితిక్ రోషన్ ఎవరి రోషన్ కాదని ఎన్టీఆర్ స్టార్స్ ఉన్నారు కదా, రజనీకాంత్ గారు, రజనీకాంత్ ఎవరున్నా మా సమ్మ ముగ్గురు జాతర లోడింగ్ బ్రో. కాలర్ ఎగరేసుకునే సీన్ పక్కా వచ్చింది. 2000 కోట్లు ఫిక్స్. కాలర్ ఎగరేసుకుంటాడు. 6 ప్యాక్ గురించి అరవింద్ సమేత తర్వాత ఇదే బ్రో ఫస్ట్ టైం మళ్ళీ చూపిస్తాం. దాని ద్వారా సినిమా అయితే సూపర్ హిట్ అయింది. నెగిటివ్ ఏం లేదు బ్రో, మొత్తం హితిక్ రోషన్ డామినేట్ అంటారు కానీ ఎన్టీఆర్ అమ్మ మొగుడులా చేశాడు బ్రో ఈ ట్రైలర్లో. లెవెల్ ఉందన్న ట్రైలర్, ది ఎన్టీఆర్ ట్రైలర్, వార్ 2 ట్రైలర్ డామినేషన్ చేసినట్టుంది స్క్రీన్ ప్రెజెన్స్. లేదు ఏమి లేదన్న, ఇద్దరిది కూడా సూపర్గా ఉంది. ఇద్దరు కాంబినేషన్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. డ్యాన్స్ ఉంటుందంట, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న డ్యాన్స్. ఇద్దరు డ్యాన్స్ కూడా నంబర్ 1. కుర్చీలు అన్ని వెళ్ళిపోతాయంట. సూపర్ హిట్ చేయండి. డామినేట్ చేశాడన్న ఆల్మోస్ట్ ఆ ఫేస్ ఆఫ్ అనేది కనపడ్డది. ఎక్కడైతే గ్లిమ్స్లో ట్రోల్ చేశారో ఏం చేశారో ఇక్కడితో సమాధానం ఇచ్చేశాడు. ఎక్కడైతే ఫైట్స్ కానీ ఏది కానీ బీజం కానీ అన్నీ బాగున్నాయి అన్న. ఎలా అనిపించింది 6 ప్యాక్ మళ్ళీ? అంటే అరవింద్ సమేత తర్వాత దేవరాలో లేదు, దీంట్లో చూపించారు కదా, ఎలా అనిపించింది? అది చూడాలనుకున్నాం, చూసాం, చాలా బాగా అనిపించింది. సో అంటే సేమ్ టైం కూలీ వస్తుంది, మరి ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా వార్ 2 మీద? అలా ఏంటంటే బాక్స్ ఆఫీస్ పరంగా అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అనిరుద్ధ్ ఉన్నాడు, కొంచెం రజనీకాంత్ ఉన్నాడు, కానీ ఉన్నాడు కానీ ఎఫెక్ట్ అయితే పడుతుంది. కానీ ఎప్పుడైతే స్టోరీ అనేది బాగుంటుందో ఓవర్కమ్ చేసేస్తుంది. కంటెంట్ ఈజ్ ద మ్యాటర్ ఎవ్రీవేర్. అన్న కూలీ అంటే అది తమిళ సినిమా, అది వస్తుంది, ఆడదు తర్వాత నెక్స్ట్ విషయం. అది ఆడది లేకుండా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. అన్న అయితే ప్యూర్ డామినేషన్ చేసేసాడు. రాయలసీమలో ఈసారి నరకడం చూపించాం, ఈసారి నుంచి కాల్పులు అంటే ఏందో వార్ అంటే ఏందో చూపిస్తాం. 6 ప్యాక్ అన్న అరవింద సమేత రోజులు గుర్తొచ్చాను నాకైతే. లిటరల్ అన్న ఇంకొక 7 years బ్యాక్ వెళ్ళిపోయాడు ఆ షాట్లో మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంది. రికార్డులు వచ్చినాక చూసుకుందాం అన్న, ఎందుకు ముందే ఉత్తమ మాటలు చెప్పడం ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఇది ట్రైలర్ లాగా లేదు, ఏదో ఫైట్ చేసే సినిమా లాగా ఉంది. అన్న లుక్స్ చింపేశాడు. అరవింద సమేత 6 ప్యాక్ ఫైట్ ఉంటుంది కదా, అక్కడ అన్న కారులో కూర్చుంటే షర్ట్ వేసుకొని అక్కడ కారులో కూర్చొని ముంబైలో షిప్లో వేసాడేమో అనిపించింది. ఒకటేసారి అలా వేసేసరికి 6 ప్యాక్స్లో అసలుకి మైండ్ బ్లోయింగ్ బ్రో, గూస్ బంప్స్ ఆ లుక్ అయితే. ఆ సీన్ ఉన్నప్పుడు మాత్రం థియేటర్లో బట్టలు చెప్పుకోవడం ఖాయం బ్రో, ఆకాశం ఓడింది అయితే. అదే చెప్తున్నా కదా, మంచి లీన్ బాడీతో కనిపించారు. సో ఇంత అంటే ఒకప్పుడు ఏదైతే బాడీ గురించి ఫిజికల్గా ఆయన ట్రాల్ అయ్యారో, సో ఇప్పుడు చూస్తుంటే అందరు కూడా షాక్ అవుతున్నారు అనమాట. సో ఇంత డెడికేషన్ అంటే రోజు మనం వెళ్ళి జిమ్కి చేస్తే తెలుస్తుంది, ఒక గంట సేపు కష్టపడితేనే అరే బాబు నా వల్ల కాదురా రేపు అనిపిస్తుంది. కానీ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలి కంటిన్యూగా అంటే చాలా టఫ్. అది ఇప్పుడు వార్ 2 ఎన్టీఆర్ సంబంధంగా చూసుకుంటే హృతిక్ రోషన్ డామినేషన్ అంటారు. ఒకటి భయ్యా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, మరి నార్త్లోకి వెళ్తే హృతిక్ రోషన్ గారి కోసం వెళ్తారు. బట్ తెలుగు మన ఏపీ నైజాం ఎక్కడైనా కానీ తెలుగు ఆడియన్స్ ప్రపంచంలో యూఎస్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఒంగోలులో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, సీడెడ్లో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, నైజాంలో ఉన్నా వెళ్ళేది ఎన్టీఆర్ గారి కోసం. బేసిక్ అంతే. తెలుగు ఆడియన్స్ వార్ 2 ఎందుకు చూస్తారా అంటే ఎన్టీఆర్ గారి కోసం. రెండు బాగుంటాయి అన్న, ఎందుకంటే అక్కడ నాగార్జున గారు ఉన్నారు, అక్కడ తెలుగు ఆడియన్స్ వెళ్ళేది నాగార్జున గారి కోసం, ఇక్కడ తెలుగు ఆడియన్స్ వెళ్ళేది ఎన్టీఆర్ గారి కోసం. మన తెలుగు హీరోలు బాగుండాలి, వాళ్ళ వల్ల అంటే వాళ్ళని పెట్టుకుని అవతల ఇండస్ట్రీ వాళ్ళు చిల్లర ఏరుకునే పరిస్థితి వచ్చిందంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎంత టాప్లో ఉందో అని మనం అర్థం చేసుకోవచ్చు. మన స్టార్ పవర్ ఎంత ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. లుక్స్ గిక్స్ అన్న నంబర్ 1 ఉన్నదన్న, నంబర్ 1 ఉన్నది.